తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి సింహవాహన సేవపై లక్ష్మీ నరసింహస్వామిని యోగానంద నరసింహస్వామి అలంకారంలో వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణాలు నయన మనోహరంగా ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై ఊరేగించారు. భక్తుల భజనలు, నారసింహ నామస్మరణతో సింహవాహన సేవ ఊరేగింపు జరిగింది. ఆలయ తూర్పు గోపురం ముందు స్వామివారి సేవను ప్రతిష్ఠింపజేసి పూజలు నిర్వహించి సింహవాహన సేవ విశిష్టత తెలియజేశారు ఆలయ అర్చకులు. ఏం కాదు. గుడికొస్తే గుడికోపోయాడు ఫోటో అందరు పైకి రండి సార్.
శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. 6వ రోజు రాత్రి స్వామివారు నిత్య పూజా కైంకర్యాలు, విశేష హోమాలు, జపాలు, పారాయణాలు జరగగానే స్వామివారు సింహవాహనంలో యోగానందుడిగా అలంకరణ పూర్తి చేసుకుని పురప్పాటు సేవజ్ఞ ఆస్థానాన్ని చేరారు. అక్కడ వేద పురాణ ఇతిహాస పారాయణాలు కాగానే స్వామివారి యొక్క దివ్య మహత్యాన్ని ప్రవచించడం జరిగింది. వెంటనే స్వామివారి యొక్క అవతారాన్ని దర్శించండి. మన యోగం బాగా ఉంటేనే ఆ యోగంలో సిద్ధి పొంది స్వామిని మనం దర్శించగలుగుతాం. అన్నిటికీ ఆధారం మన యోగమే. ఆ యోగం ఎట్లా సిద్ధిస్తుంది? మనం చేసే మంచి పనుల మాత్రమే అది సిద్ధిస్తుంది. మనిషి సింహంలాగా ఉండాలి. స్వయమేవ మృగేంద్రత అన్నదాన్ని నిరూపించుకుంటూ సింహంలాగా బతకాలి, కానీ నీచ జీవత్వంలాగా ఉండకూడదు. దేవసత్వాలు చచ్చి బతకకూడదు. సమాజానికి ఉపయోగంగా ఉండాలి. సమాజం మన చేత ఉద్ధరింపబడాలి. మనం సమాజంలో ఒక మంచి జీవనాన్ని గడపాలనే అర్థాన్ని, పరమార్థాన్ని ప్రతీకగా ఈ అలంకార స్వామివారికి చేయడం జరిగింది. సేవించిన భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనములు. స్వస్తి. డాక్టర్ నల్లమేలి లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు యాదాద్రి.